హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఒక రూమ్లో అయితే భానుమతి ఇంకా అవంతిక వాళ్ళ ఆయన ముగ్గురు కూడా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భానుమతి అంటూ ఉంటుంది, ఈసారి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. ఎలాగైనా సరే ఇంకొక ప్లాన్ వేసి ఆ అహల్యను ఎలాగైనా చంపేయాలి. దాన్ని చంపి దాని రాకతో నా ఇంటికి పట్టిన మైలుని దాని రక్తంతోనే శుద్ధి చేస్తాను అని అయితే భానుమతి అవంతిక వాళ్ళ ఆయనతో అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ మాటలకి అవంతిక చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ డోర్ బయట ఉండి గౌతమ్ అయితే వినేస్తాడు. ఇక వినేసి చాలా కోపంగా నానమ్మ అని చాలా గట్టిగా అరుస్తాడు. ఇక అలా అరిచి వెంటనే హాల్లోకి వాళ్ళ నానమ్మని తీసుకుని వెళ్ళి జరిగినదంతా కుటుంబంలో అందరికీ కూడా చెప్తాడు. ఇక ఆ మాటలు విన్న అర్జున్ ప్రసాద్ అయితే, చీ అమ్మ, నువ్వు నా అమ్మవి అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది అని అయితే అంటూ ఉంటాడు. ఇక సుభద్ర అయితే, మీరు అలా ఎలా చేయాలని అనుకున్నారు అత్తయ్య? మీరు చేసిన ప్లాన్ సక్సెస్ అయితే ఈ పాటికి అహల్య బ్రతికుండేది కాదు, చనిపోయేది. మీరు తనకి ఎందుకు అంతలా కీడు చేయాలని చూశారు అని సుభద్ర కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకి భానుమతి ఏమి చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు, అసలు అహల్యని చంపేస్తే నేను వేరొక పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు? నా జీవితంలో మరొక పెళ్లి అనేదే లేదు అసలుకి. ఈ ఇంట్లో నా భార్యకి రక్షణ లేదు, అందువలన నేను ఈ ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదు. నేను ఇప్పుడే నా భార్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని అహల్యని తీసుకుని గౌతమ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గౌతమ్ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.